హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో చెప్పడం మర్చిపోకండి. ముందుకైతే పల్లీలు పచ్చిమిర్చి వేసి వేగనిస్తాను. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనిస్తాను. ఇవి మగ్గేలోపు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి మగ్గించుకుంటాను. ఇట్లా అయితే జీలకర్ర ఎల్లిపాయలు టేస్ట్కి సరిపోయిన ఉప్పు వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ చల్లారేలోపు దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం తీసేసి దోసకాయ ముక్కలు కూడా వేసి కచ్చా పిచ్చగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసిన వీటన్నిటిని కూడా ఒకసారి మొత్తంగా అయితే కలిపేసుకోవాలి. ఇది కలిపేసి పక్కన ఉంచుకున్న తర్వాత తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసి మిక్సీ వేసి పక్కన ఉంచుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత టేస్ట్కి సరిపోయిన ఉప్పు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో మెంతిపిండి వేసేస్తే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.